ఏంటి 50% వరకు తగ్గింపా? అవును మరి, మన గాయత్రి రెడ్డి సిల్క్స్ వీవర్ సేల్ లో. వృశ్చిక రాశి వారికి జూలై మాసం ఎలా ఉంటుందండి? వీళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు ఒక లైన్‌లో చెప్పాలంటే బ్యాలెన్స్‌డ్‌గా వెళ్ళాలండి. అదేదో తీగల మీద నడుస్తారు చూడండి. దాన్ని ఏమంటారో గుర్తులేదు నాకు. కర్ర పట్టుకొని రోప్ వాక్ చేస్తుంటారు చూడండి. అలా రోప్ వాక్, స్నేక్ వాక్, అన్ని క్యాట్ వాక్, రకరకాల వాకులన్నీ చాలా జాగ్రత్తగా చేయాలి. ఓకే. షుడ్ బి వెరీ కేర్‌ఫుల్. పాయింట్ నంబర్ 1. అది ఒకటే. ఆ కేర్ ఉంటే అన్నీ వచ్చేస్తది. ఓకే. అది లేకపోతేనే ప్రాబ్లం. మరి కొంచెం క్యాలిక్యులేటెడ్‌గా ఉండాలి వృశ్చిక రాశి వాళ్ళు. ఒక అదృష్టం ఏమంటే వీళ్ళకి గురువు మారారండి. మారటంతో ఓవరాల్‌గా అంటే ఈ మంతం కొంచెం డల్‌గా ఉండొచ్చు కానివ్వండి, బట్ ఓవరాల్‌గా ప్రోగ్రెసివ్‌గా ఉంటుంది వీళ్ళకి. చాలా మంది నేను ఈ గురువు మారిన టైంలో కాల్స్ కూడా చాలా మంది చేశారు. మీరు చెప్పినట్లే విధంగా మేము 2 ఇయర్స్, 3 ఇయర్స్ ఇబ్బందులు పడుతూ ఉన్నామండి. ఇండివిడ్యువల్ జాతకం చూపించుకోమన్నారు కాబట్టి ఇండివిడ్యువల్ జాతకం చూపించుకుంటున్నామండి అని చాలా కాల్స్ వచ్చాయండి. గురువు మారిన టైంలో ఈ రాశి వాళ్ళు చాలా ఎక్కువ మంది కాల్ చేశారు నాకు. ఓకే. ఓవరాల్‌గా బాగుంటుంది కానీ బట్ ఈ జులై మంత్ కొంచెం బ్యాలెన్స్డ్‌గా వెళ్ళాల్సింది. సో ఇందులో ఉన్న నక్షత్రాలు విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు అంటే ఇందులో ఉంటారు. ఇందులో పేరు బలం బట్టి చూసుకుంటే తో, నా, నీ, ను, నేనో, యా, ఈ, యు అన్న అక్షరాలంతా ఇందులో ఉంటారండి. మనకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం చూసుకుంటే మెయిన్ ఏంటంటేనండి 2 గ్రహాలు పాజిటివ్గా ఉన్నాయి. కానీ ఆ 2 గ్రహాలు పాజిటివ్ యొక్క వైబ్రేషన్స్ వీళ్ళు ఫీల్ అవ్వరు. చాలా లో ఇంటెన్సిటీలో ఉంటుందన్నమాట. ఓకే. అందుకని ప్రాబ్లం అయింది. రెండోది 9వ స్థానంలో సూర్య భగవానుడు ఉండటంతో ఏమవుతుందంటేనండి నిందాపరాధ కలహం నిర్దోషచ్చ అంటారు. అంటే వీళ్ళది ఎలాంటి లోపం లేకపోయినా 100 రకాల లోపాలు ఉన్నాయని చెప్పేసి క్రిటిసైజ్ చేసేవాళ్ళు రెడీగా ఉంటారు. జాగ్రత్తగా పట్టుకోండి మీరు. తర్వాత నిర్దోషచ్చ కలహం అంటే వీళ్ళు ఏం పని చేయపని ఓరకలు వచ్చి వాళ్ళే గొడవ పెట్టుకుంటూ ఉంటారు. అందుకని కొంచెం పేషెన్సీగా ఉండాలి. ఎందుకంటే మనం మంచి అని కాదండి, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఉండాలి. మరి ఈ రకరకాలు జరుగుతూ ఉంటాయి. మన పని మనం చేసుకుంటా పోతుంటే కాదండి, వేరే వాళ్ళు వచ్చి కావాలని మ్యానిపులేట్ చేసి మనం తీసుకునే వాళ్ళు ఇది ఎక్కువైపోయారు జనాలు. అందులో సఫర్ అయిన వాళ్ళు నేను కూడా పర్సనల్గా ఉన్నాను అనమాట. లాస్ట్ మంత్ ఎట్లానే జరిగింది. ఏదో మంచి పోయి ఏదో చేసాము, అది ఇంకొక విధంగా ఒక పోయింది. అప్పుడు అనిపించా మనం మంచి చేయాలని కాదు, అపాత్రదన మహాభావం. జాగ్రత్తగా ఉండండి. వచ్చిన వాళ్ళందరికీ అన్ని పనులు చేసుకుంటా పోకండి. మనం పాజిటివ్ నోట్తో ఇచ్చాము కానీ వేరే వాళ్ళు ఇంకొక విధంగా తీసేసుకున్నారు. అలా ఉండవద్దు అని చెప్పేసి ఒక నేచర్ నుంచి వార్నింగ్ నాకు. అందుకని పాత్రకి దానం చేయాలంటే ఎవరికి పడితే వాళ్ళు ఇవ్వకూడదు. అందుకని చెప్పేసి ఉన్నాయని చెప్పేసి ఇచ్చేసుకుంటూ పోతూ ఉంటే ఇలానే జరుగుతూ ఉంటుంది అని చెప్పేసి మా టీంకి మాలే ఫుల్ మిస్అండర్స్టాండింగ్లు వచ్చేసినాయి. ఏది ఎడిపోయింది అర్థం కాలేదు. తర్వాత ట్రేస్ చేస్తే ఇలా జరిగింది అనమాట. అందుకని చెప్పేసి చేద్దాం, ఖచ్చితంగా హెల్ప్ చేద్దాం, కానీ నిజంగా అవసరమైన వాళ్ళకే చేద్దాం. తొందరపడొద్దు, దూకుడుగా వద్దు అని. మన బిజినెస్లో అయితే ఫీల్డ్లో లేవు కదా, మంత్లీ టార్గెట్లు ఏమీ లేవు కదా, హ్యాపీగా ఉందాం, సోషల్ సర్వీస్ చేస్తున్నాం, స్పిరిచువల్గా ఉందాం, ఆధ్యాత్మికంగా ఉందాం, కానీ జెన్యున్గా చేద్దాం. లెట్ అస్ బీ జెన్యున్. కానీ మనకు అసోసియేట్ అయ్యే వాళ్ళని కూడా జెన్యున్గా చూసుకోవాల్సిన బాధ్యత చాలా ఇంపార్టెంట్. ఇది మన చేతిలో ఉండగా దీని మీద టైం ఎక్కువ స్పెండ్ చేయండి అని చెప్పి చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి చాలా అప్రాపరియేట్. ఇప్పుడు మనం చెప్పుకునేది వీళ్ళకి ద్వేషం, వీళ్ళని చుట్టూ ద్వేషించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. రెండోది శోకం, ఏదో ఒక విధంగా శారీరకంగా అలసటగా ఎక్కువగా ఉంటూ ఉంటారు. మూడోది కలహం, గొడవలు పెడుతూ ఉంటాయంట. నాలుగోది పుత్రుల ద్వారా ధన లాభం ఉంటుంది కానీ చాలా తక్కువ మోతాదులో వీళ్ళకి బెనిఫిట్ ఉంటుందని చెప్తూ ఉంటుంది. మనం డీటెయిల్స్ చూసుకుంటే ఏం చెప్తారంటే నింద అపరాధ, వీళ్ళకి ఏ సంబంధం లేకపోయినా గొడవలు వచ్చి వీళ్ళని ఎత్తున పడుతూ ఉంటుంది. కలహం నిర్దోషచ్చ, వీళ్ళలో ఎలాంటి తప్పు లేకపోయినా కానీ నువ్వు అది చేసాను గొడవలు పెట్టేవాళ్ళు ఎక్కువ ఉంటూ ఉంటారు. ఇవి రెండు. ఒకటైతే వీళ్ళకి ధనక్షయం, ధనాన్ని కోల్పోతూ ఉంటారు. పుణ్య లాభార్థ నాశాచ, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. పుణ్యం గురించి మనం ఏదైనా మంచి పని చేస్తే దాంట్లో లాభం ఉండకపోక విచారం, అవమానం జరుగుతూ ఉంటుందంట. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బట్ ఓవరాల్గా గుడ్, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. 7వ స్థానంలో గుడ్ ఎక్కడ ఉందండి, అన్ని బ్యాడే, అంత బ్యాడే ఉంది. కొంచెం ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటే మీరు ఎంత స్ట్రాంగ్ అనేది ఈ మంత్లో టెస్టింగ్ ఉంటుంది అనమాట వేరే వాళ్ళు. నెక్స్ట్ 7వ స్థానంలో కుజుడు ఉండటం, అగైన్ ప్రొఫెషనల్ మ్యాటర్స్లో గ్రోత్ ఉంటుంది కానండి ఓవరాల్గా. బట్ అన్న వస్త్రాది రాహిత్యం, సదా క్లేశ జీవించడం, కువార్త పుత్ర భాతృణం క్రోధ అని చెప్తారు. అంటే వీళ్ళకి అన్న వస్త్రాలు అంటే కొంచెం ఫుడ్ అదంతా తినటంలో కొంచెం మడావుడిగా టెన్షన్గా ఉంటూ ఉంటారు. చెడు వార్త తినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పుత్రుల ద్వారా లేదంటే అన్నదమ్ముల మధ్య మనస్పర్ధలు వచ్చి గొడవలు వస్తాయని చెప్తూ ఉంటారు. అయితే బుధుడు వీళ్ళకి అగైన్ 9వ స్థానంలో ఉండటంతో 8వ స్థానంలో ఉండటం మిక్స్డ్ రిజల్ట్ అని చెప్తారు. ఏ ప్రకారంగా ఒక ప్రకారంగా కీర్తి ప్రతిష్టలు ఉంటుంది, సుఖం ఉంటుంది, భోజనం కొంచెం లైట్గా తింటూ ఉంటారు, బాగానే ఉంటుంది.
ఇంకొక యాంగిల్లో మనోవేదన, మానసికంగా టెన్షన్ అని చెప్తూ ఉంటారు. అయితే వీళ్ళకి 10వ స్థానంలో శుక్రుడు ఉండటం కొంచెం ఇంపార్టెంట్. శుక్రుడు కూడాను చాలా ఎక్కువగా మనకి, ఎందుకంటే అట్ ద ఎండ్ మనకి ధనము, లగ్జరీ, కంఫర్ట్ అనేది ఇంపార్టెంట్ అండి. అది లేకపోతే ఏమవుతుంది, ఎక్కడికి పోయినా కానీ ఇబ్బంది పడిపోతాం. మరి శుక్రుడు ఇలా భోగకారకుడు, ఐశ్వర్యకారకుడు కాబట్టి, శోభాయమానక శుక్రుడు, శుక్రం ఐశ్వర్యం ఇచ్చే గ్రహం కాబట్టి 10వ స్థానంలో ఉండటం ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ఇబ్బంది ఉంటుందని చెప్తూ ఉంటారు. అంటే శుక్రుడికి ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ఆ ప్లేస్లో ఉండకూడదు 10వ స్థానంలో. ఏమని చెప్తారు, వెకులం చైవ నిస్సత్వం అర్ధనాశనం రిపోభయం స్త్రీ సౌఖ్య హాని మాప్నోతి అని చెప్తారు. అంటే ఎప్పుడైతే శుక్రుడు 10వ స్థానంలో ఉంటారు, పర్టికులర్ ఈ రాశి వాళ్ళకి స్త్రీల నుంచి అందాల్సిన సపోర్ట్ ఉండదు. ఇన్ కేసు లేడీస్ అయితే జెంట్స్ నుంచి రావాల్సిన సపోర్ట్ ఉండదు. సౌఖ్యం హాని, కంఫర్ట్, లగ్జరీ అనేది అయితే ఉండదు, కొంచెం ఇబ్బంది పడాల్సింది. రెండోది శత్రు బాధలు విపరీతంగా ఉంటుంది. అర్ధనాశనం, ధనం కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. కానీ ఒక పాజిటివ్ న్యూస్ ఏంటంటే, ఎవరైనా కొత్తగా వెహికల్స్ కొనుక్కోవాలి, కొత్తగా జ్యువెలరీ కొనుక్కోవాలి, కొత్తగా ఏదైనా కోర్సులో జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళకైతే అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. రైట్. సో ఇది గ్రహాల వైజ్గా వాళ్ళకి ఎలా ఉందో మనం తెలుసుకోవచ్చు. మరి నక్షత్రాల వైజ్గా విశాఖ, అనురాధ, జ్యేష్ఠ 3 నక్షత్రాలు ఇందులో ఉంటాయి. విశాఖ నక్షత్రం వాళ్ళకి క్షేమంగా ఉంటారు, లాభప్రదంగా ఉంటారు, షాపింగ్స్ అంతా గుడ్. బట్ అదర్ సైడ్లో చూసుకుంటే ఏమవుతుంది, దేహ పీడనం, ఫైనాన్షియల్గా క్రైసిస్ చూపిస్తూ ఉంటుంది. ఈ 2 విషయాలు జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ అనురాధ నక్షత్రం వాళ్ళకి కూడాను షాపింగ్స్ అని చక్కగా చేస్తారు, లాభప్రదంగా ఉంటుంది, అగైన్ ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటుంది. హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి రాజ్య లాభము, వస్త్ర లాభము చూపిస్తుందండి. వీళ్ళకి ఈ పర్టికులర్గా ఈ నక్షత్రంలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ షాపింగ్స్ అవన్నీ చేస్తూ ఉంటారు, గిఫ్ట్స్ అవన్నీ కొనుక్కునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి మనీ మ్యాటర్స్లో కొంచెం క్యాలిక్యులేటెడ్గా ఉంటే సరిపోతుందని చెప్పుకోవచ్చు. ఫైనల్గా ఈ అనురాధ, జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి చిన్న చిన్న గాయాలయ్యే అవకాశం ఉంటుంది. కొంచెం ట్రావెల్ చేసేటప్పుడు చాలా ర్యాష్గా వెళ్ళకుండా జాగ్రత్తగా వెళ్తే బాగుంటుంది. విశాఖ నక్షత్రం వాళ్ళు వీళ్ళు వేరే వాళ్ళని మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కేర్ఫుల్గా ఉండాలి. ఇన్ కేసు ఎవరైనా విశాఖ నక్షత్రం వాళ్ళు ఉంటే రాంగ్ ప్రామిసెస్లు చేసి అది ఇది చెప్పి చేసే అవకాశం ఉంటుంది, కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది. రైట్. సో అంతగా బాగాలేదు కాబట్టి మంచి రెమెడీసే వీళ్ళకి అవసరం పడతాయేమో. కొంచెం వీళ్ళకి రెమెడీస్ ఎక్కువగా చేసుకోవాలండి. అందులో ఇండివిజువల్ జాతకాల ప్రాబ్లం ఉంటే ఇంకా ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. సో ఇప్పటి వరకు అయితే వీళ్ళకి నవగ్రహాల చుట్టూ తిరగటం, నవగ్రహాల స్తోత్రాలు చేయటం ఒకటి. నెక్స్ట్ రుద్రాభిషేకం. ఓకే, రుద్రాభిషేకం వాళ్ళు ఇంట్లో 2 పండితులు ఎవరైనా పిలిపించుకొని చక్కగా చేయించుకుంటే ది బెస్ట్ అని నేను చెప్తానండి. నెగిటివ్ వైబ్రేషన్స్ అంతా వెళ్ళిపోతూ ఉంటుంది. సో అవి లేకపోతే అట్లీస్ట్ గుళ్ళో మనం చేయించుకుంటే, ఇంట్లో కుదరకపోతే గుళ్ళో కానీ మహాన్యాసంతో ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకుంటే చాలా బాగుంటుంది. చేయించుకోగలిగితే పాశుపత అభిషేకాలు చేయించుకుంటే బాగుంటుంది. మన్యు పాశుపత అభిషేకం చేయించుకుంటే ఇలా నిందల పట్టం అవన్నీ పోడకుండా పోతుంది. ఇంకా ఇప్పుడు మనకు రాబోయేది ఆషాఢ మాసం కాబట్టి అండి, అందులో నవరాత్రులు జరుగుతూ ఉంటుంది కాబట్టి చండీ హోమం చేయించుకుంటే అల్టిమేట్. ఓకే, రియల్లీ అల్టిమేట్. ఈ రాశి వాళ్ళకి, అంటే వృశ్చిక రాశి వాళ్ళు ఏమంటారు, ట్రాన్సిషన్ టైంలో ఉన్నారు, ఇబ్బందుల్లోంచి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళే దాంట్లో ఉన్నారు. బట్ ఈ మధ్యలో సంధి అంటారు. ఈ టైంలో వాళ్ళకి కరెక్ట్గా కనుక చండీ హోమం ఒకటి చేయించగలిగితే చాలా సాలిడ్గా బాగుంటుంది. రైట్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసారు. కూడా చూడలేదు,
ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి ఇది? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.